హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనము 8th క్లాస్ 4th చాప్టర్ అయినటువంటి ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ అనే చాప్టర్కి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ చూద్దాం. తర్వాత ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, అదేవిధంగా ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా 1 by 1 చేసుకుంటూ వెళ్ళిపోదాం. అయితే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఇంట్రడక్షన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మనకి ఈ చాప్టర్ చాలా సింపుల్గా ఉంటుంది. అయితే ఒకసారి చూస్తే మనకు టెక్స్ట్ బుక్లో ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చిందంటే ఇక్కడ వచ్చేస్తే ఇంట్రడక్షన్ ఇచ్చేసి వి నో దట్ 3 మల్టిపుల్స్ అనేది 6 టైమ్స్ రాసిండు. ఇక్కడ 3 అనేది 6 టైమ్స్ రాసిండు. అంటే 3 అనేది 6 టైమ్స్ ఉంది అని అంటే 3 పవర్ 6 అని రాయొచ్చు మనం. ఎందుకనంటే అంటే 3 అనేది 6 టైమ్స్ అని సింప్లిఫై చేసి రాయడానికి ఇది సింపుల్ వే అనమాట. మనకు అదేవిధంగా కింద ఇచ్చిండు ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చిండు. ఏమనంటే 3ని ఎక్స్టెండ్ చేస్తూ పోయిండు. డాట్ 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 పెట్టిండు. అంటే డాట్ అంటే ఇన్ఫినిటీ వరకు, ఇన్ఫినిటీ అంటే టైం వరకు తీసుకున్నాడు. అంటే టైం వరకు తీసుకున్నాడు అంటే 3 అనేది మనకు పవర్ వాల్యూ అనేది ఇక్కడ 6 కాబట్టి, ఇక్కడ 6 ఉంది కాబట్టి మనం 6 రాయగలిగినాం. 6 నెంబర్సే ఉన్నాయి కాబట్టి 6 రాయగలిగినాం. కానీ ఇక్కడ మనకు ఎన్ని నెంబర్స్ ఉన్నాయని తెలియదు. అవి ఎం నంబర్స్ ఉన్నాయని చెప్పిండు. కాబట్టి 3 పవర్ ఆఫ్ ఎం అని రాయొచ్చు అనమాట. మనం ఎప్పుడైనా పవర్స్ను ఇలా రాసుకోవాలి. మనకు ఇచ్చిన నంబర్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయాలి. ఫస్ట్ కౌంట్ చేసిన తర్వాత ఆ పవర్ ఎన్ని అయితే ఉన్నాయో పవర్ని అక్కడ రాసేసాలి. ఇక్కడ 6 ఉన్నాయి కాబట్టి మనము పవర్ ఏం చేసినామంటే 3 పవర్ 6 అనేది రాసినాం. ఇలా మనకేం చేస్తారంటే పవర్ వాల్యూస్ అనేది ఇలా చేస్తారనమాట. అయితే నెక్స్ట్ కిందికి చూస్తే ఇక్కడ అబ్జర్వేషన్స్ ఆఫ్ ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్ అని ఒక ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. అయితే వీటిని ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. చూడండి, ద ఎస్టిమేటెడ్ డయామీటర్ ఆఫ్ ద సన్ అని ఇచ్చేసి మనకు ఒక వాల్యూ ఇవ్వడం జరిగింది. ఎస్టిమేటెడ్ డయామీటర్ ఆఫ్ ద సన్ అని ఒక వాల్యూ ఇచ్చిండు. అదేవిధంగా మాస్ ఆఫ్ ద సన్ అని ఇచ్చేసి మనకు ఒక పెద్ద వాల్యూ ఇచ్చిండు. ఇలా ద డిస్టెన్స్ ఫ్రమ్ ద సన్ టు ఎర్త్ అనేది వాల్యూ. అదేవిధంగా యూనివర్సల్ ఎస్టిమేటెడ్ అబౌట్ ద ఓల్డ్ ఇయర్స్, హియర్కి సంబంధించినటువంటిది. ఎర్త్ యాజ్ అప్రాక్సిమేట్లీ క్యూబిక్ కిలో ఆఫ్ ద సీ వాటర్కి సంబంధించి ఎర్త్లో వాటర్ ఎంత ఉంది, ఇలా వాల్యూస్ ఇచ్చిండు. ఈ వాల్యూస్ని మనము చదవాలన్నా రాయాలన్నా చాలా కష్టంతో కూడుకున్న పని. కాబట్టి ఇలాంటి వాల్యూస్ని మనము సింప్లిఫై చేసి స్మాల్గా రాయడానికి మనకు ఈ చాప్టర్ అనేది ఉపయోగపడుతుందని చెప్పడం ఇచ్చింది మనకి ఇక్కడ. ఈ బాక్స్లో ఎందుకు పెట్టినంటే దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మనము సింప్లిఫై ఎట్లా చేయాలనో కొంతవరకు తెలుస్తుంది మనకు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏముందంటే మనకు ఇన్ ద చెస్ బోర్డ్ దేర్ ఆర్ 64 బాక్సెస్. చెస్ బోర్డ్లో మనకు ఎన్ని బాక్సెస్ ఉంటాయంటే ఇట్లా చతురస్రాకారంలో ఉన్నటువంటి చెస్ బోర్డ్లో మనకు 64 ఉంటాయి అన్నమాట. ఇక్కడ 64 స్క్వేర్స్ ఉంటాయి. 64 స్క్వేర్స్ని ఇలా ఏం చేయమని చెప్పిండంటే లెట్ అస్ ఫిల్ ఈచ్ స్క్వేర్ ఆఫ్ ద చెస్ బోర్డ్ ఈజ్ ఫిల్డ్ విత్ గ్రెయిన్ అంటే గింజలు ఉంటాయి కదా, గింజలతోటి ఫిల్ చేయమని చెప్పిండు. లైక్ దిస్, ఇలా ఫిల్ చేయమని ఆయన చెప్పిన విధంగా. ఎలా అంటే ఫస్ట్ బాక్స్ ఈజ్ ఫిల్డ్ విత్ 1 grain అండ్ రిమైనింగ్ బాక్సెస్ ఆర్ ఫిల్ ఇన్ సచ్ వే దట్ ద నంబర్ ఆఫ్ గ్రెయిన్స్ ఇన్ బాక్స్ ఈజ్ డబుల్ ద ప్రీవియస్ బాక్స్ అని చెప్పిండు. అంటే మనకు ఇక్కడ ఒక ఫస్ట్ బాక్స్లో 1 తీసుకుంటే నెక్స్ట్ బాక్స్లో దానికి డబుల్గా తీసుకోమని చెప్పిండు. నెక్స్ట్ బాక్స్లో డబుల్ 2 ఉంది కదా, దీనికి మళ్ళీ డబుల్ ఏం చేయమన్నాడు అంటే నెక్స్ట్ బాక్స్లో తీసుకోమని. ఇలా తీసుకుంటూ 64 స్క్వేర్ బాక్స్ను ఫిలప్ చేస్తే మనకు ఈ వాల్యూ వస్తుందని చెప్పిండు అనమాట. ఈ వాల్యూను మనము కౌంట్ చేయడానికి కానీ, చదవడానికి కానీ, రాయడానికి కానీ చాలా కష్టంతో కూడుకుంది. కాబట్టి మనము పవర్స్లో రాయడం వల్ల మనకు చదవడానికి కానీ, రాయడానికి కానీ సింపుల్గా ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాల్యూస్ని కూడా అలా మార్చుకొని రాయాలి లేదా చదవాలని దీని యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ కిందికి చూస్తే మనము కింద ఏమిచ్చినంటే మనకు కెన్ వి రీడ్, రైట్, అండర్స్టాండ్ సచ్ లార్జ్ నంబర్స్ అని చెప్పిండు. అంటే అలాంటి పెద్ద నంబర్లని చదవడానికి మరియు అండర్స్టాండ్ చేయడానికి ప్రయత్నించండి అని చెప్పిండు. అయితే మనకు ఇక్కడ ఒక రికాల్ ఇచ్చిండు. అయితే నెక్స్ట్ ఇక్కడ ఒక నంబర్ ఇచ్చిండు. నంబర్ ఏమి ఇచ్చిండంటే 1,4,0,0,0. ఇలా మనకు 4 తర్వాత ఎన్ని జీరోస్ ఇచ్చిండు, మొత్తం టోటల్ 7 జీరోస్ ఇచ్చిండు. ఈ నంబర్ని మనము సింప్లిఫై చేసి పవర్ రూపంలో రాయమని చెప్పిండు. అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పవర్లో రాసేటప్పుడు మనకు పాయింట్ వాల్యూస్ తీసుకోవాలి. ఫస్ట్ పాయింట్ వాల్యూస్ తీసుకోవాలి. ఇచ్చిన నంబర్ని 1 తర్వాత పాయింట్ వాల్యూ తీసుకోవాలి. ఏదైనా నంబర్ ఉండండి, ఇక్కడ 1 నంబర్ తర్వాత పాయింట్ తీసుకోవాలి.
పాయింట్ తర్వాత ఎన్ని నంబర్స్ ఉన్నాయో కౌంట్ చేసి అది 10 పవర్లో రాయాలి. 10 పవర్లో రాయాలి. 4తో కలిపి పాయింట్ తర్వాత ఈ పాయింట్ తర్వాత 4 నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ మనము మొత్తము ఎన్ని ఉన్నాయంటే 9 ఉన్నాయి. 9 డిజిట్స్ ఉంటాయి పాయింట్ తర్వాత. అంటే 1 పాయింట్ తర్వాత 4తో కలుపుకొని 9 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పవర్ అనేది 9 రాయాలన్నమాట. ఇలా మనము హైయెస్ట్ నంబర్స్ని ఏం చేయాలంటే సింప్లిఫై చేసే విధానం ఇది. ఓకేనా? ఇది మనకు పోతూ చూస్తే మనకు ఎగ్జాంపుల్ చూస్తే మీకే అర్థమైపోతుంటుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చిండు. ఆ బాక్స్లో పవర్ అంటే ఏంది, ఎక్స్పోనెంట్ అంటే ఏంది, బేస్ అంటే ఏంటిది అనేది ఇచ్చిండు. ఇక్కడ మనం ఎప్పుడైనా 10⁻9 అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ పవర్లో ఉన్న వాల్యూని ఏమంటారు అంటే ఎక్స్పోనెంట్ అంటారు. ఎక్స్పోనెంట్ వాల్యూ అంటారు. ఈ కింద 10 ఉంది కదా, దీన్ని బేస్ వాల్యూ అంటారు. బేస్ వాల్యూ, ఈ బేస్ వాల్యూ అంటారు ఇది. నెక్స్ట్ ఈ టోటల్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా, ఈ టోటల్ ఎక్స్ప్రెషన్ ఏమంటారంటే పవర్ అని పిలుస్తారు అనమాట. పవర్ అంటే దీన్ని మొత్తానికి మనం ఏం చదవాలంటే 10⁻9 అని చదవాలి. 10⁻9 అని చదవాలన్నమాట ఇలా. నెక్స్ట్ మనకు కింద డూ దిస్ అనే ఒక బాక్స్ ఇచ్చి సింప్లిఫై చేయమని చెప్పిండు. ఎలా సింప్లిఫై చేయాలనో చూద్దాం ఒకసారి. అయితే మనకు ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చిండంటే, ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి మనకు 3/7 ఇంటూ 3/3 అని ఇచ్చిండు. 3/7 ఇంటూ 3/3 అని ఇచ్చిండు. 3/3 అనే వాల్యూ ఇవ్వడం జరిగిందనమాట. దీన్ని ఎలా సింప్లిఫై చేయాలంటే చూడండి ఫ్రెండ్స్, ఇది మనకు ఒక ఫార్ములా ప్రకారం ఉంది. a/m ఇంటూ a⁻n ఫార్ములాలో ఉంది. ఈ ఫార్ములా యొక్క రిజల్ట్ ఏముంటుందంటే a/m+n ఉంటుంది అనమాట. m+n అంటే మనకు ఎప్పుడైతే బేసెస్ సేమ్ ఉంటాయో వాటి యొక్క పవర్స్ని యాడ్ చేసి రాయాలి. ఈ ఫార్ములా యొక్క ముఖ్య ఉద్దేశం బేసెస్ ఎప్పుడైతే సేమ్ ఉంటాయో పవర్స్ అనేది యాడ్ చేసి రాయాలి. when the bases are same పవర్స్ విల్ బి యాడెడ్ అనేది ఒక ఫార్ములా ప్రకారం దీన్ని సింప్లిఫై చేస్తామన్నమాట మనం. అయితే బేసెస్ ఏముంది మనకి ఇక్కడ రెండిట్లో కూడా బేసెస్ ఏముందంటే 3 ఉంది, ఇక్కడ కూడా 3 ఉంది. అంటే 1 టైమ్ 3 రాసేసి తర్వాత ఇక్కడ 2 ఏలు ఉంటే మనం ఇక్కడ ఏం తీసుకున్నాం, ఒక ఏ తీసుకున్నాం. అదేవిధంగా పవర్లో ఏం చేసినాం, ఫస్ట్ పవర్ m రాసినాం ప్లస్ సెకండ్ పవర్ n రాసినాం. ఇక్కడ కూడా పవర్ ఏముంది మనకు, ఫస్ట్ దాంట్లో 7 ఉంది. 7 ప్లస్ నెక్స్ట్ దాంట్లో పవర్ ఏముందంటే 3 ఉంది. అంటే 3/7 + 3 అని రాయొచ్చు. దీన్ని ఇప్పుడు యాడ్ చేస్తే మనకు 3/10 7 + 3 ఏమవుతుంది, 10 అవుతుంది. అంటే 10⁻7 అవుతుంది. దీని వాల్యూ ఏమవుతుంది, 10⁻7 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే మనకు 4 అనేది ఎనీ టైమ్స్ ఉంది. ఇక్కడ 1 2 3 4 5 టైమ్స్ 4 ఉందన్నమాట. 5 టైమ్స్ 4 ఉంది కాబట్టి దాన్ని ఎలా రాస్తారో ఒకసారి చూస్తే 5 టైమ్స్ 4 ఉంది కాబట్టి 4 ఇంటూ 4 ఇలా 5 టైమ్స్ 4 ఉంటే దీన్ని ఎలా రాయొచ్చు మనము. 4 అనేది 5 టైమ్స్ ఉంది. 4 బేస్గా తీసుకొని ఈ టోటల్ ఎన్ని టైమ్స్ ఉందో అది పవర్గా తీసుకుంటాం అనమాట. పవర్గా అంటే 5 4/5 అని రాస్తాం. ఇది సింప్లిఫై చేసే విధానం. 4/5 అవుతుంది. మనం ఎక్స్ట్రాగా 4 ఇది మల్టిప్లై చేసి కూడా రాయొచ్చు, కాకపోతే సింప్లిఫై చేయాలి కాబట్టి 4/5 అనేది తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ మనకు ఇంకా థర్డ్ ప్రాబ్లం చూస్తే మనకి ఇక్కడ ఏముందంటే, థర్డ్ ప్రాబ్లం వచ్చేసి 3/4 ఇంటూ 4/3 అని ఉంది. 3/4 ఇంటూ 4/3 అనే థర్డ్ ప్రాబ్లం అనేది ఇవ్వడం జరిగింది. దీన్ని ఎలా రాయొచ్చు అంటే, ఇక్కడ మనకు బేసెస్ కూడా డిఫరెన్స్ ఉన్నాయి, పవర్స్ కూడా డిఫరెన్స్ ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు డైరెక్ట్ 3/4 అంటే 3ని 4 టైమ్స్ రాసుకోవాలి. 3ని 4 టైమ్స్ రాసుకుంటే మనకు నెక్స్ట్ మల్టిపుల్ ఆఫ్ 4ని 3 టైమ్స్ రాసుకోవాలి. 4ని 3 టైమ్స్ ఇట్లా రాస్తే మనకి ఇప్పుడు చూడండి, 3 3 9, 9 3 27, 27 3 81 వస్తుంది. 81 ఇంటూ నెక్స్ట్ వచ్చేసి 4 4 16, 64 వస్తుంది. మనకు టోటల్గా సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది అంటే 5184 వస్తుంది దీని వాల్యూ. ఇది మనకు సింప్లిఫై చేసే విధానం అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం మనము ఈ క్లాస్ లెంతీగా అవుతుంది కాబట్టి నెక్స్ట్ క్లాస్లో
నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.